ఇక్కడ నందిగామలో ఈ ఎన్నికలు ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు? ఖచ్చితంగా అది జనానందరూ తెలిసిందే. అది మన మొండిదొక జగన్మోహన్ రావు గారే ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యే జెండా ఎగరైపోతున్నారు. ఆయన ఎందుకు గెలుస్తారు? గెలిచేది ఏముంది, అంత తెలిసిందే కదా. అంతా జగన్ గారి పరిపాలన ఎలా బాగుందో అంతా చూస్తూనే ఉన్నారు కదా. రోడ్లు వేయడమే కానీ, సీఎం రోడ్డు కానీ, డ్రైనేజీలు నీట్గా కట్టడం కానీ, మధ్యలో డివైడర్ రావడం కానీ, హాస్పిటల్స్ కానీ అంతా బాగానే ఉంది. అంటే గత 5 ఏళ్ళు నందిగామలో టీడీపీ హయాంలో బాగా డెవలప్మెంట్ జరిగింది, వైసీపీ హయాంలో జరిగింది. 5 ఏళ్ళ కిందటైతే అసలు ఏం జరగలేదు. ఈ 5 ఏళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత చాలా బాగుంది. లెక్క ప్రకారం చెప్పాలంటే 5 ఏళ్ళు కూడా కాదు. వాళ్ళు బయటకు వచ్చింది 3 సంవత్సరాల నుంచి వచ్చింది. 2 సంవత్సరాలు కరోనాలోనే పోయింది. ఇంకా 3 సంవత్సరాలు ఇంత చేశారు. ఇంకో 5 సంవత్సరాలు ఇస్తే ఇంకెలా చేస్తారని చెప్పి అవగాహనతో మళ్ళీ నందిగామ ప్రజలు మళ్ళీ వీళ్ళకే ఓట్లేద్దని చెప్పి మొగ్గు చూపుతున్నారు. నందిగామలో ఇక్కడ మొండిదొక బ్రదర్స్ హవా నడుస్తుంది. వాళ్ళు ఏం చెప్తే ఇక్కడ అదే నడుస్తుంది. వాళ్ళు చాలా ఇక్కడ ఏమంటారు దాన్ని, చాలా ఫ్రాడ్ జరుగుతుందని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. అంత ఫ్రాడ్ జరిగితే నామినేషన్కి అంతమంది ఎందుకు వస్తారు? లేదా వాళ్ళు ఏ చిన్న మీటింగ్ పెట్టినా అంతమంది జనం ఎందుకు వస్తారు? జనం ఎందుకు వాళ్ళకి అంతగా మొగ్గు చూపుతారు? గత ఎన్నికల్లో జగన్ మాన్యా వాళ్ళు మాత్రమే ఇక్కడ మొండిదొక బ్రదర్స్ విన్ అయ్యారు తప్ప అక్కడ ఎలాంటి ఛాన్స్ లేదు. ఎన్నికల్లో కూడా వాళ్ళు ఓడిపోతున్నారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. వాస్తవంగా నిజమేనా అది? వాస్తవం మాట్లాడుకోవాలంటే ఎవరైనా జనం మంచి చేస్తారనే చెప్తేనే కదా ఓట్లేసేది. గత ప్రభుత్వంలో చెప్పారు, మోసపోయారని చెప్పే కదా. జగన్ ఇచ్చిన హామీల వల్లే కదా వీళ్ళందరూ ఇప్పుడు ఓట్లేసింది. ఇప్పుడు అదే హామీలని మళ్ళీ ఇంకొంచెం రెట్టింపు చేసి పెంచుతున్నారు. మళ్ళీ వీళ్ళే వస్తారని చెప్పేసి కోరుకుంటున్నారు జనాలందరూ కూడా. అంటే తంగిరాల సౌమ్య గారు కూడా ఈ ఎన్నికల్లో నేనే గెలుస్తానని బాగా ధీమాగా ఉన్నారు. వీళ్ళు ఓడిపోబోతున్నారు, డెవలప్మెంట్ అంతా మా పార్టీతోనే సాధ్యమవుతుంది రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ అని చెప్తున్నారు ఆమె. అవి జరగని పనులే. 2014లో వాళ్ళు అంతకంటే హామీలు ఇచ్చారు, అందులో ఏమి నెరవేర్చలేదు కదా. 2019లో చూశారు, నమ్మారు, మళ్ళీ అట్లనే మంచి తీసుకొచ్చారు. మళ్ళీ జనం వీళ్ళకే ఓటేస్తారు. జనాలు ఎవరు పిచ్చోళ్ళు కాదు కన్నా. జనం ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు వాళ్ళకి తెలుసు కదా. ఇక్కడ ఎంపీగా కేసీఆర్ నాని, కేసీఆర్ చిన్న ఎవరు గెలుస్తుంటారు? ఇద్దరులో ఎంపీలు అందరూ ఓడిపోయిన టీడీపీ తరపున ఒక్కడే గెలిచింది. ఎవరది? మన కేసీఆర్ నాని గారే గెలిచింది. ఆయన ఎలా ఓడిపోతారని చెప్పి అంటున్నారు మీరు? ఎంపీ సీట్లు మొత్తం ఖాళీ అయిపోతే ఆయన ఒక్కడే కదా కొట్టుకొని వచ్చి కొంచెం పరువు నిలబెట్టింది టీడీపీది. ఇప్పుడు ఆయన ఇటు వచ్చిండు, ఇంకేముంది చెప్పండి? ఎంపీ సీట్లు మొత్తం ఖాళీ, ఎంపీలు ఎవరు లేరు టీడీపీ తరపున. ఇంకా ఎమ్మెల్యేలు అంటారా, 120 సీట్లతో సీఎం గారు పక్కా వస్తారు. నందిగాం పక్కా వచ్చింది. కేసీఆర్ నాని గారు కూడా అలాగే వస్తారు.